గిరిరాజ్ ప్రభు ఉన్నారు ఇక్కడ. 2 ఎకరాల్లో కనీసం అంటే 40,000 రూపాయల సంపాదన ఉంది అంటున్నారు. హరే కృష్ణ. మనం ఇక్కడ సంగారెడ్డి జిల్లా కామ్యవన క్షేత్రం తీరున్నాం, సదాశివపేట మండలంలో. మనతో పాటు యువ రైతు గిరిరాజ్ దాస్ వారి కుటుంబం పిల్లలు ఉన్నారు ఇక్కడ. సో ఈ వ్యవసాయ క్షేత్రం గురించి కనీసం ఒక 5 సంవత్సరాల నుంచి సేంద్రియ వ్యవసాయం చేస్తున్నారు ఇక్కడ గిరిరాజ్ గారు. వారి నుంచి ఈ వ్యవసాయ యొక్క లాభాలు దిగుబడుల గురించి మనం కొద్దిసేపు చర్చ చేసుకుందాము. నమస్కారం ప్రభు. హరే కృష్ణ. సో ఇక్కడ ఎలాంటి పంటలు పండిస్తారు? ముఖ్యంగా ఇక్కడ నేను పండ్ల చెట్లు, పూల చెట్లు, పండ్లు, కూరగాయలు ఉన్నాయి. ఎన్ని రకాల పండ్ల చెట్లు ఉన్నాయి, ఎన్ని రకాల కూరగాయలు పండిస్తున్నారు మీరు? హరే కృష్ణ ప్రభు. ఇది ఇస్కాన్ సదాశివపేట కామ్యవనం సురభి గోశాల మన క్షేత్రంలో. ఇక్కడ ఇది గోవా ఆధారిత అంతర పంటల సేద్యం. సో ఇక్కడ చాలా రకాల పండ్ల చెట్లు ఉన్నాయి. సీతాఫలంలో 4 రకాలు ఉన్నాయి. అలాగే అంతేకాకుండా రామ్ ఫల్, లక్ష్మణ్ ఫల్, సీతాఫల్, హనుమాన్ ఫల్ 4 రకాలు ఉన్నాయి. అలాగే మునగా ఉన్నాయి, పపాయ ఉన్నాయి, అరటిలో వెరైటీస్ ఉన్నాయి, చిక్కు ఉన్నాయి, అంజీరు ఉన్నాయి, అనారు ఉన్నాయి. సో ఇవి ఏంటంటే 15x15 ఫీట్ల చొప్పున నాటాము. ఇవి కొలత చేసి దాని మధ్యలో మళ్ళీ రేజింగ్ బెడ్లు చేసాము. రేజింగ్ బెడ్లు చేసి ఇది ఏంటంటే ఇవి బెడ్స్ మీద వెజిటేబుల్స్ గ్రో చేస్తున్నాం. దీన్నే అంతర పంటల సేద్యం అంటారన్నమాట. ఈ కూరగాయ చెట్లలో మళ్ళీ ఆకుకూరలు, పండ్ల చెట్లలో కూరగాయలు, కూరగాయ చెట్లలో మళ్ళీ ఆ మధ్యలో ఆకుకూరలు, దుంపజాతి, క్యారెట్, బీట్రూట్, ముల్లంగి ఇలాంటివి చాలా రకాలు పండిస్తున్నాం ఇక్కడ. హరే కృష్ణ. అంటే సేంద్రియ వ్యవసాయంలో అంత దిగుబడి ఉండదు, పంట మనకి చాలా లేటుగా వస్తుందని రైతులు అంటుంటారు. మరి మీ ఇక్కడైతే పచ్చగా కనపడుతున్నాయి. అంటే సేంద్రియ ఉత్పాదనలో లాభసాటి ఉందా లేదా ప్రభు? మనం ఈ సేంద్రియ పద్ధతిలో పండించే పంటలు ఖచ్చితంగా లాభసాటి ఉన్నది. ఎందుకంటే ఇక్కడ ఈ కంబాలపల్లి విలేజ్ ఈ చుట్టుపక్కల రైతులు ఫెర్టిలైజర్ వాడతారు. సో మన క్షేత్రంలో ఇక్కడ కనీసము అసలు ఈ భూమిలో ఫెర్టిలైజర్ వాడలేదని మన కంబాలపల్లి విలేజ్ మన ఒక అంజయ్య ప్రభు అని మన పక్కనే ల్యాండ్ ఉంది. సో వాళ్ళు ఈ భూమిలో మాత్రం నేను చూసినప్పుడు, నేను నా చిన్నతనం నుంచి చూస్తున్నాను, దీంట్లో మందులు అనేది వాడలేదు. సో ఈ భూమి చాలా ఫర్టైల్ భూమి, చాలా సారవంతమైన భూమి ఇది. అందుకే ఇంత బాగా ఇవి ఏది పెట్టినా కానీ చాలా గ్రోత్ బాగున్నది అన్నమాట. ఇది మీరు ఎలాంటి మన ఇప్పుడు రసాయన ఎరువులు కాకుండా ఎలాంటి ఎరువులు వాడతారండి ఇక్కడ? సో ఇక్కడ మన క్షేత్రంలో ఎరువులు అంటే ఒకటి మన గోశాల నుంచి, ఆవుల నుంచి వచ్చింది అది ఎరువు వాడతాము. రెండోది వచ్చి గోకృపామృతం, అది ఇట్లా మన ఆవు నుంచే పంచగవ్య అని ఇప్పుడు గోపాల్బాయ్ సుతారియా గారు చేసినటువంటిది అహ్మదాబాద్ బన్సీ గిరి గోశాల. సో వారు మనకు ఇచ్చారు ఇది గోకృపామృతం అని. సో దాన్ని మనం కంటిన్యూ చేస్తూ అది వాడుతున్నాం గోకృపామృతము. ఇంకొకటి ఏదైనా తెగుళ్ళు, ఇది ఏదైనా డిసీజ్, అది పురుగులు గిట్ల ఏమన్నా పురుగులు, పంటను ఆశించే పురుగులు వస్తే మట్టి ద్రావణం స్ప్రే చేస్తున్నాం. అంతే 3. మీరు చేసేది గో పేడతో చేసిన ఎరువు, ఇంకోటి వచ్చేసి గోకృపామృతం. ఈ రెండిటి వల్లే ఇక్కడ పంట చాలా అద్భుతంగా ఉంది, చాలా పచ్చగా, అన్నీ కూడా చాలా గొప్పగా వస్తున్నాయి. సో ఎటువంటి రసాయన ఎరువులు ఇక్కడ వాడడం లేదు. ఏది వాడం, జీరో, కంప్లీట్ జీరో. ఏది వాడం, బయట నుంచి అసలు ఏది వాడం. ఖాళీ మట్టి ద్రావణం స్ప్రే చేస్తాం ఇక్కడ పంటలకు. ఏదన్నా మనము గమనిస్తుంటాం, ప్రతిరోజు పంటను గమనిస్తూ ఏదన్నా పంటను ఆశించే పురుగులు కనిపించినట్టు, ఆకుముడతో కనిపించినట్టు మనకు కనిపిస్తే వెంబటే మట్టి ద్రావణం స్ప్రే చేసుకుంటాం. అది అంటే ఇక్కడ సుమారుగా నెలకి మీకు ఖర్చు ఎంత ఉంటుంది, ఇక్కడ ఆదాయం ఎంత ఉంటుంది అంటే చెప్తుంటారు రైతులు, ఆదాయం లేదంటున్నారు. మీకు ఎలాంటి ఒక విశేషంతో, ఎలాంటి మీరు ఒక ఆలోచనతో ఈ అంతర పంటల వ్యవసాయం మీరు చేస్తున్నారు? అయితే ఏంటంటే ఇది బయట రైతులు ఏంటంటే ప్రభుజీ ఇక్కడ చుట్టుపక్కల మనం చూసినట్లయితే ఫర్టిలైజర్ బయట నుంచి, ఏదైనా బయట నుంచి కొనుక్కొస్తారు.
సో వాళ్ళకి ఏంటంటే మళ్ళీ ఎంత లాభం వచ్చిందని వాళ్ళకి అడిగితే లాభం ఎక్కడ స్వామి ఏదో చేయాలని చేస్తున్నాము అని అంటారు అనమాట. కానీ మన క్షేత్రంలో ఆ విధంగా కాదు. సో మనం ఒక ప్లానింగ్ అంటే ప్రతి 15 రోజులకు ఒక 6 బెడ్ల చొప్పున, ఇది ఒక 200 ఫీట్ ఉంటుంది. సో ఇది 6 బెడ్ల చొప్పున ప్రతి 15 రోజులకు ప్లాంటేషన్ చేస్తుంటాం. సీడ్స్ సాఫ్లింగ్స్ మొలకలు నాటుతుంటాం ఈ పండ్ల చెట్ల మధ్యలో. సో మన వీటి ద్వారా ఏంటంటే మనకు ప్రతి నెల ఒక రైతు అంటే ఈ యొక్క న్యాచురల్ వండిన కూరగాయలతోని ఎవరికైనా చాలా ఇష్టం అనమాట ఈ న్యాచురల్గా వండిన కూరగాయలు. ఎందుకంటే దీంట్లో ఎలాంటి కెమికల్ లేదు, దేశవాళీ విత్తనాలు మనం వాడేటివి, కెమికల్ లేనివి. సో వీటికి చాలా ఎవరికైనా ఇవి కావాల్సిన అందరికీ ఆరోగ్యం కావాలి. సో అందరికీ ఆరోగ్యం కావాలంటే ఇలాంటి కూరగాయలు తింటే వెజిటేబుల్స్ వాళ్ళకి మంచి ఆరోగ్యము, మనశ్శాంతి, మంచి వాళ్ళకు ప్రశాంతమైన జీవితం ఉంటుంది. సో అందుకని ఇక్కడ రైతులకు ఏంటంటే ఇక్కడ మనము బయట వాళ్ళకు మనకు చూసినట్లయితే ప్రతి నెల కనీసం దీని నుంచి ఒక 50,000 మనకు వచ్చే విధంగా మేము ప్లాన్ చేసి చేస్తున్నాం అనమాట. ఎన్ని ఎకరాలు ప్రభు? ఇది 2.5 ఎకరాలు ఉంటుంది ప్రభు. సో 2.5 ఎకరాలు నెలకి 50,000 సంపాదించవచ్చు రైతు. దీంట్లో మేము ఆ విధంగా చేస్తున్నాం. ఖర్చు పోనా? ఖర్చుతో పాటు ఖర్చు వస్తే మనకు ఇవి జస్ట్ ఏంటంటే ఒక కలుపు తీయడానికి ఒక 30 కూలీలు 30 కూలీలు పడతాయి. ప్రతిరోజు ఒక మనిషి చొప్పున పెట్టుకుంటే 30 కూలీలు పడతాయి. ఇంకా దేశవాళీ విత్తనాలు మనము కొన్ని మన దగ్గర ఉన్నాయి, కొన్ని బయట నుంచి తీసుకుంటున్నాము. సో ఒక 10,000 వాటికి ఖర్చు వస్తుంది. అంటే 40,000 ఒక రైతు కుటుంబం. చూడండి, మన రైతు గిరిరాజ్ ప్రభు ఉన్నారు ఇక్కడ. 2 ఎకరాల్లో కనీసం అంటే 40,000 రూపాయల సంపాదన ఉంది అంటున్నారు. అంటే ఇప్పుడు రైతు అంటే పెళ్ళి కావడం లేదు, ఎందుకంటే నెలకు ఆదాయం రాదని. సో చాలా అద్భుతంగా మన గిరిరాజ్ ప్రభు ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్కి కూడా వచ్చే జీతం వస్తుంది ఇక్కడ. కాబట్టి వ్యవసాయం లాభదాయకం అంటున్నారు. అది కూడా వాళ్ళ కుటుంబం తిన్న తర్వాత కూడా మా కుటుంబానికి మంచి ఆరోగ్యం ఇచ్చి మళ్ళీ పిల్లల్ని బాగా చూసుకొని దాంతోపాటు నెలసరి ఆదాయము 40,000 రావాలని ప్రయత్నం చేస్తున్నారు మన ఇక్కడ కృష్ణ భక్తులు. ఎన్ని రకాల కూరగాయలు ఉన్నాయి గిరిరాజ్ గారు ఇక్కడ? సో ప్రభుజన్న విధంగా ఏంటంటే ఇక్కడ మన కామివనంలో పిల్లలతో సహా 3 ఫ్యామిలీలు, అలాగే ఒక బ్రహ్మచారి, వానప్రస్థ వాళ్ళు పెద్ద మనుషులు ఉన్నారు. సో మొత్తంలో 20 మంది ఇక్కడ ప్రతి నిత్యము ఈ యొక్క మన క్షేత్రంలో వెళ్ళిన కూరగాయలు వాడుకుంటున్న అంటే భగవంతునికి జగన్నాథ స్వామికి ఇక్కడ భోగ నైవేద్యం పెట్టి అందరు తీసుకుంటారు ఈ యొక్క మన క్షేత్రంలో వండిన కూరగాయలతోని. ఇంకా పంటలు వచ్చి మనకి ఇవి అంతర పంటల సేద్యం అంటే రకరకాల పండ్ల చెట్లు ఉన్నాయి. ఆ పండ్ల చెట్లు ఏంటంటే ఇప్పుడు పెరుగుదల ఉన్నాయి, ఇంకా క్రాప్ కొన్ని స్టార్ట్ అవుతున్నాయి. సపోజ్ ఇప్పుడు సపోటా వస్తున్నాయి, మునగ వస్తున్నాయి, బనానా వస్తున్నాయి, కొన్ని ఇంకా రాలేదు, కొన్ని వచ్చేటివి ఉన్నాయి. సో ఇవి మనకు ఇంకా ముందు ఇవన్నీ పండ్ల రకరకాల పండ్లు, సీతాఫలం, హనుమాన్ ఫల్, రామ్ ఫల్, లక్ష్మణ్ ఫల్, ఇలాంటివి అన్ని రకాల పండ్లు వస్తాయి. సో మధ్యలో ఏంటంటే ఇప్పుడైతే ప్రస్తుతానికి 15 రకాల కూరగాయలు మనకు వస్తున్నాయి చేతికి. 15 రకాలు వస్తున్నాయి లీఫ్ వెజిటబుల్స్, అంటే ఆకుకూరలు చేరి. చాలా సంతోషం గిరిరాజ్ గారు. మన ఇక్కడ కామ్యవన క్షేత్రంలో అంతర పంటలతో ఒక రైతు లాభదాయకమైన జీవితం చాలా ఆరోగ్యంగా గడపచ్చు అని చూపిస్తున్నారు ఇక్కడ ఈ వ్యవసాయ క్షేత్రంలో. రైతులందరికీ కూడా ఇక్కడ ఈ క్షేత్రానికి రావచ్చు, ఆహ్వానము, ఇక్కడ ఉండొచ్చు, ఉండి ఈ యొక్క లాభసాటి యొక్క ఆదాయం గురించి మీరు శిక్షణ పొందొచ్చు. అంతర పంటల గురించి మంచి కూరగాయలు ఎలా పండించాలని చెప్పి ఇక్కడ శిక్షణ ఇస్తారు. కాబట్టి అందరూ కూడా ఈ క్షేత్రానికి వచ్చి మీరు కూడా లాభసాటి వ్యవసాయం ఎలా చేయాలో నేర్చుకోవచ్చు. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ